Question. 24 సంవత్సరాల తర్వాత ఒడిశాలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణ ను ఏ సంస్థ నిర్వహించనుంది? Option A. భారత ఎన్నికల సంఘం ఈసీఐ. Option B. ఒడిశా రాష్ట్ర ఎన్నికల సంఘం. Option C. భారత సుప్రీంకోర్టు. Option D. ఒడిశా హైకోర్టు. The correct answer is భారత ఎన్నికల సంఘం ఈసీఐ. Question. చరిత్ర, సాహసం మరియు పర్యావరణ పర్యాటనం యొక్క ప్రత్యేక సమ్మేళనం కోసం సియాచిన్ మరియు గల్వాన్ లోయతో సహా భారతదేశంలోని ఏ ప్రాంతం తన మారుమూల ప్రాంతాలను అన్వేషించడానికి ఇప్పుడు ప్రయాణికులను ఆహ్వానిస్తోంది? Option A. ఉత్తరాఖండ్. Option B. అరుణాచల్ ప్రదేశ్. Option C. లడఖ్. Option D. సిక్కిం. The correct answer is లడఖ్. Question. ఉత్తరాఖండ్ ఇటీవల తన మతమార్పిడి వ్యతిరేక చట్టాలను బలోపేతం చేయడానికి ఏ చర్య తీసుకుంది? Option A. నేరస్థులకు జైలు శిక్ష పెంచారు. Option B. డిజిటల్ ప్రచారంపై నిషేధం చేర్చారు. Option C. జరిమానా మొత్తం పెంచారు. Option D. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా చేశారు. The correct answer is డిజిటల్ ప్రచారంపై నిషేధం చేర్చారు. Question. నేపాల్లో రుబెల్లా నిర్మూలనను ఏ సంస్థ ధృవీకరించింది? Option A. యూనిసెఫ్. Option B. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. Option C. రెడ్ క్రాస్. Option D. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్. The correct answer is ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. Question. భారత సైన్యం మెట్రాన్ ఇంక్కు ఏ ఒప్పందాన్ని అందించింది? Option A. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్. Option B. AI మరియు మెషిన్ లెర్నింగ్. Option C. నిఘా సాంకేతికత. Option D. కమ్యూనికేషన్ సిస్టమ్స్. The correct answer is AI మరియు మెషిన్ లెర్నింగ్. Question. ప్రభుత్వం జూలై 31 వరకు 21,689 కోట్ల రూపాయలు ఏ పథకం కింద పంపిణీ చేసింది? Option A. MGNREGA. Option B. PLI పథకాలు. Option C. PM కిసాన్ సమ్మాన్ నిధి. Option D. అటల్ పెన్షన్ యోజన. The correct answer is PLI పథకాలు. Question. చెవెనింగ్ స్కాలర్షిప్కు సంబంధించి ఇటీవల ఏ రాష్ట్రం యునైటెడ్ కింగ్డమ్తో ఒప్పందం కుదుర్చుకుంది? Option A. కర్ణాటక. Option B. తమిళనాడు. Option C. ఉత్తరప్రదేశ్. Option D. మహారాష్ట్ర. The correct answer is ఉత్తరప్రదేశ్. Question. గనుల మరియు ఖనిజాల సవరణ బిల్లును ఇటీవల ఏ శాసన సంస్థ ఆమోదించింది? Option A. లోక్సభ. Option B. రాజ్యసభ. Option C. పార్లమెంట్. Option D. నీతి ఆయోగ్. The correct answer is పార్లమెంట్. Question. 8,307 కోట్ల రూపాయలు విలువైన ఏ నగరం బైపాస్ ప్రాజెక్ట్కు యూనియన్ క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది? Option A. జైపూర్. Option B. భువనేశ్వర్. Option C. గౌహతి. Option D. చెన్నై. The correct answer is భువనేశ్వర్. Question. కొత్త ఎయిమ్ స్థాపించే లక్ష్యంతో ఇటీవల లోక్సభ 550 కోట్ల రూపాయలు కేటాయింపుతో ఏ బిల్లును క్లియర్ చేసింది? Option A. IIM నాగ్పూర్. Option B. IIM బోధ్ గయా. Option C. IIM సంబల్పూర్. Option D. IIM గౌహతి. The correct answer is IIM గౌహతి. Question. టొరెంట్ గ్రూప్ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఏ రకమైన ప్లాంట్ను ప్రారంభించింది? Option A. అణు విద్యుత్ ప్లాంట్. Option B. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. Option C. థర్మల్ పవర్ ప్లాంట్. Option D. విండ్ ఎనర్జీ ప్లాంట్. The correct answer is గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. Question. RTX యూరప్లో ఏ క్షిపణి ఉత్పత్తిని విస్తరిస్తోంది? Option A. టొమాహాక్. Option B. స్టింగర్. Option C. దేశభక్తుడు. Option D. ట్రైడెంట్. The correct answer is స్టింగర్. Question. భారతదేశంలో కొత్త చాట్ జీపీటీ గో ప్లాన్ను ఏ సంస్థ ప్రారంభించింది? Option A. గూగుల్. Option B. మైక్రోసాఫ్ట్. Option C. ఓపెన్ఐ. Option D. అమెజాన్. The correct answer is ఓపెన్ఐ.
Question. లాజిస్టిక్స్ సంస్కరణల ద్వారా ఎగుమతులను పెంచడానికి ఏ పథకం వార్తల్లో నిలిచింది? Option A. ఉత్పత్తి, సంబంధిత ప్రోత్సాహకం, PLI. Option B. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై డ్యూటీలు మరియు పన్నుల తగ్గింపు, RODTEP. Option C. ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు, డే. Option D. పైవన్నీ. The correct answer is. పైవన్నీ. Question. ఇస్రో ఇటీవల ఏ ఉపగ్రహ ప్రయోగానికి ఇతి సత్కరించింది? Option A. చంద్రయాన్ 3. Option B. ఆదిత్య L1. Option C. నిసార్. Option D. మంగళ్యాన్. The correct answer is. నిసార్. Question. భారతదేశం ఇటీవల ఏ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? Option A. పరుద్వి 2. Option B. అగ్ని V. Option C. బ్రహ్మోస్. Option D. సాగరిక. The correct answer is. అగ్ని V. Question. నాసా యొక్క వెబ్ టెలిస్కోప్ ఇటీవల ఏ గ్రహం చుట్టూ తిరుగుతున్న కొత్త చంద్రుడిని కనుగొంది? Option A. శని. Option B. నెప్ట్యూన్. Option C. గురు. Option D. యురేనస్. The correct answer is. యురేనస్. Question. ఆపరేషన్ సింధూర్ కథను కవర్ చేసే NCERT ప్రత్యేక మాడ్యూల్ పేరు ఏమిటి? Option A. వీర్ గాథ. Option B. భారత్ కి కహానీ. Option C. సింధూర్ గాథ. Option D. ప్రేరణ. The correct answer is. వీర్ గాథ. Question. వేగవంతమైన మరియు స్మార్ట్ పోస్టల్ సేవలను అందించడానికి ఇండియా పోస్ట్ ప్రారంభించిన కొత్త కార్యక్రమం ఏమిటి? Option A. డిజిటల్ ఇండియా పోస్ట్. Option B. పోస్ట్ 2.0. Option C. ఇట్ మోడరనైజేషన్ ప్రాజెక్ట్. Option D. ఇట్ 2.0. The correct answer is. ఇట్ 2.0. Question. 6 సంవత్సరాల విరామం తర్వాత ఏ దేశం అమరావతి ప్రాజెక్ట్లో కొత్త ఫార్మాట్లో తిరిగి చేరనుంది? Option A. జపాన్. Option B. సింగపూర్. Option C. మలేషియా. Option D. థాయిలాండ్. The correct answer is. సింగపూర్.